కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అద్దం ముసలిదైపోయింది, అద్దాన్ని మార్చాలి. మార్చాల్సింది అద్దం కాదు నిన్ను. నువ్వు మూస్తావా? నీ పని నువ్వు చూసుకో. పొద్దున్న లేసి పేపర్ చూడకపోతే మనసుకు తృప్తే ఉండదు. ఓయ్ ముసలోడా, నీకు చదవడం రాదు కదా, మరి పేపర్ ఏం చదువుతున్నావు? పేపర్ చదువుతున్నాను ఎవరు చెప్పారు? పేపర్ లో బొమ్మలు చూస్తున్నా. మరి చదువునట్టు బిల్డప్ ఎందుకు ఇస్తున్నావు? ఏ నీకు యాంకరింగ్ రాకపోయినా యాంకరింగ్ ఇస్తున్నట్టు నువ్వు బిల్డప్ ఇవ్వట్లా? నీకు రానిది నీకు వచ్చినట్టు, నాకు రానిది నాకు వచ్చినట్టు బిల్డప్ ఇవ్వకపోతే ఈ సమాజంలో మనం బతకలేం శకుంతలా. పోరా ముసలోడా. ఓరో ముసలోడానా? మేకప్ తీస్తే నువ్వు కూడా నాలాగే ఉంటావు. ఎందుకు నన్ను కెలుక్కుంటావు అనిపించుకుంటావు? నీకు నువ్వు కూర్చోవచ్చు కదా. జాగ్రత్త బంగారం, జాగ్రత్త నడు. ఏం పండరి ఏం నూకరాజు తాత, పెళ్లి చేసుకున్నట్టున్నావు? అవును తాత, పెళ్ళై 4 రోజులైంది. ఓహో 4 రోజులైందా పెళ్ళై? కత్తిలా ఉందిగా. ఏం మాట్లాడుతున్నావు నూకరాజు తాత? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిన్ను అరే నిలవనే నిలవనే, బయటికి రారా నువ్వు. ఏంటి పండరే? మీ నాన్న చూడు నా పిల్లని చూసి కత్తిలా ఉంది అంటున్నాడు. అన్నాడా? నా పిల్లని చుట్టూ రౌండ్ కొట్టి మరి కత్తిలా ఉంది అన్నాడు. కత్తిలా ఉందని వయసు మీ నాందే? కత్తిలా ఉందని వయసు అని అడుగుతున్నాను. అంటే వయసులో లేని వాడు చెప్పాడని చెప్పి ఫీల్ అవుతున్నావురా? అంటే వయసులో ఉన్నవాడు చెప్తే ఓకేనారా నీకు? అబ్బాయి శేఖర్, నువ్వు మంచి వయసులో ఉన్నావుగా, ఒకసారి చెప్పు. పండ్రి, మీ భార్య కుందన బొమ్మలా ఉంది. అది కాదు అబ్బాయి, ఈవిని చూసిన తర్వాత నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పు అబ్బాయి. పండ్రి, ఏ మాటకా మాట కత్తిలా ఉంది. మీ నాన్న అనడమే కాకుండా అందరు చేత అనిపిస్తున్నాడు. ఇది పద్ధతేనా? ఇది పద్ధతేనా? ఏంటి నాన్న ఇది? నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను రా. అదే విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడు మీనా గారు ఉన్నారు, మీనా గారిని చూస్తే చాలా అందంగా ఉన్నారు అంటారు. ఇది ఉంది, దీన్ని చూస్తే జొట్టపడ్డ బిందెలా ఉంది అంటాను. ఆవిడ్ని చూస్తాను కత్తిలా ఉంది అంటాను. ఇప్పుడు నేను ఎలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను మీకు తెలుసు కదరా. నువ్వు స్ట్రైట్ గా మాట్లాడబట్టుకే ఊరు జనాలందరూ మన ఊరు చివరన పెట్టారు. నీ దెబ్బతో మా ఇద్దరికి ఒక్కడు కూడా పిల్లనివ్వట్లేదు నాన్న. పెళ్ళొచ్చినా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదరా. దానికి ఒక టైం రావాలరా మైసాన్. ఎప్పుడు వస్తుంది? మా ఇద్దరికి ఎకరాలు ఊడిపోయింది, ఇంకా ఎప్పుడు వస్తుంది? అన్నమో రామచంద్ర అన్నట్టు పెళ్ళమో రామచంద్ర అనుకుంటూ పెళ్ళం కోసం ఎదురు చూస్తూ బతుకుతున్నావు నాన్న. నా ప్రశ్న అడగండి రా అంటే మీ ఫ్లాష్ బ్యాకులు తీసి మీ ప్రశ్న అడుగుతారంట మీరు. ఏం తండ్రి కొడుకులు రా. అరే పండరి, నీ ఆడ మాత్రం కత్తిలా ఉందిరా. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే నాన్న. నువ్వేమో వంకాయ తోటలో ఉన్నావని మేము వెతుకుతుంటే నువ్వేమో వెంకాయమ్మ తోటలో ఉండేవాడివి. మీ చేతి జ్ఞాపకాలు నా తీపి గుర్తులు. అరే కొడుకుల అల్లర్ల గురించి తండ్రి చెప్తే వినే వాళ్ళకి బాగుంటుందిరా. తండ్రి చేసిన అల్లర్ల గురించి కొడుకులు చెప్తే వినే వాళ్ళకి చండాలంగా ఉంటుందిరా. అలాంటి తండ్రి మరి నువ్వు ఏం శకుంతలా ఎలా కూర్చున్నా? ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామా? కొద్ది హుషారు వస్తుంది. నాకు ఓపిక లేదురా ముసలోడా. ఏం ఆడపిల్లలో ఏమా? నన్ను చూడు, 60లో 20లా ఉన్నావు, నువ్వు 20లో 60లా ఉన్నావు. ఏం ఆడపిల్లలో పిజ్జాలు బర్గర్లు తిని అందరు సప్పబడిపోతున్నారు ఈ రోజుల్లో. అర్థమైందా? ఒక ప్లేట్ తౌడు తిని ఒక చంబు కూర్తి తాగు చంగు చంగుమంటావు. బర్రెలకేస్తారు కదా, అందుకే కదా నీకు చెప్పింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఫోటో దిగుదా. ఏం చేస్తున్నావురా నువ్వు? మా ఆవిడతో ఫోటో తీసుకుంటున్నా. మీ పిల్లంతా ఫోటో దిగే పద్ధతి ఇదేనారా? ఇదేనా? తాడి చెట్ల పెరిగావు, పిల్లంతా ఎలా ఫోటో తీసుకోవాలి తెలియదు. రా అమ్మాయి, నువ్వు దిగుతావా? నువ్వు ఏం చేస్తున్నావు? బుక్కకు బుకానిచ్చు, బుక్కకు బుకానిచ్చు. ఇది ఫోటో దిగే పద్ధతిరా. అరే ఫోటోలో ఆ అనురాగం ఆప్యాయత కనబడాలరా వెధవా ఫోటో దిగితే పెళ్ళంతో. నీలోని బయటికి రారా. మీ నాన్న మా ఆవిడ మీద చెయ్యేసి ఇలా ఫోటో దిగాలని పోజులు ఇస్తున్నాడు చూడు. నేను చేయడం కాదురా, వాళ్ళ ఆవిడ మీద వాడికి చేయడం రాకపోతే పెళ్ళం మీద ఇలా చేయాలరా. వాళ్ళ ఆవిడ మీద వాడు చెయ్యేస్తాను నీకంటే నీకపోతే నీకంటే బాగుందిరా. ఇది పెద్దవాళ్ళు పద్ధతులు నేర్పించలేదంటే నేర్పించలేదంటారు, నేర్పిస్తానేమో ఇలా అంటారు. ఎలా రామేతో ఏగేది బొంగులోది? చిన్నప్పటి నుంచి అంతేనా నువ్వు?
పిల్లల సినిమాకి తీసుకెళ్తానని మా అమ్మకి చెప్పేవాడివి. మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లి నేల టికెట్ లో కూర్చోబెట్టి నువ్వేమో దేంతో బాల్కనీలో కూర్చునేవాడివి. నాన్నెక్కడా అని మేము హాల్లో తిరుగుతూ ఉంటే సినిమా అయిపోయిన తర్వాత దేనికో టాటా చెప్తూ కనబడేవాడివి. బాల్యాన్ని కూడా నీ స్వార్థానికి వాడుకున్నావు కదా నాన్న. ఆపండ్రా, నా ఫ్రస్ట్రేషన్ అడగండి రా అంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి మీ ఫ్రస్ట్రేషన్ అడుగుతారేంట్రా? మీరేం తండ్రి కొడుకులరా? ఒకే ఇంట్లో రాజనాల, రావు గోపాలరావు, రామ్ రెడ్డిలా ఉన్నారు కదరా. ఇట్స్ రావడం నా తప్పు, ఇంకోసారి ఇట్స్ రావద్దు పదా. మా తండ్రి కొడుకుల అనురాగం ఆప్యాయత గురించి నువ్వే మాట్లాడాలరా. ఇంకా రే, నా కొడుకుల్ని తండ్రికి ఎలా అనుకూలంగా ఉండాలో అలా పెంచాడరా నేను. సరే నాన్న, వెళ్ళి వంట చేయండి. మళ్ళీ వంట చేయాలా? కొడుకుల్ని ఎలా పెంచాలో నాకు తెలియదేంటి. రత్న, ఏం చేస్తున్నావు? ఏం కనిపించట్లేదా? బియ్యంలో రాళ్ళు ఎతుకుతున్నా. మన ఇద్దరు జీవితాన్ని తలుచుకుంటే బాధగా ఉంది రత్నం. ఎందుకో? ఎందుకంటావేంటి రత్నం? మీ ఆయనేమో తాగిపోయాడు, మా ఆవిడేమో వాగిపోయింది. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇద్దరం కలిసి కూడా ఎటైనా వెళ్ళిపోతే అదేరా, ఇద్దరం కలిసి కాశీకి ఏమైనా వెళ్దామని అడుగుతున్నా. కాశీకెళ్ళి మొహమానిది, కాశీకెళ్ళి మొహమానిది. ఆవిడ కాశ్మీర్ తీసుకెళ్లి కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో ఓ చంద్రమామ అని పాట పాడే మొహం నీది. ఒక దగ్గర కుదురుగా కూర్చోబెట్టినా నువ్వు. కుదురుగా కూర్చునేది వంట చేసుకోమంటూ వెనకాల తిరుగుతుంటారు ఎదవల్లారా. తండ్రి మానసిక స్థితిని అర్థం చేసుకోకపోయినా పర్లేదురా కొడుకులు, కానీ శారీరక పరిస్థితిని అర్థం చేసుకున్న వాళ్ళే నిజమైన కొడుకు. అమ్మో, మాల పరిస్థితి మరి వలస అయిపోయిన తర్వాత ఇలా ఉండాలి అలా ఉండాలని ఆంక్షలు పెడతారు. ఆయన ఆకాంక్ష ఏంటో అర్థం చేసుకోరు. తండ్రికి ఎదురు తిరిగే కొడుకులు నేను పెంచలేదురా. అలాంటి పెంపకమే కాదు నాది, అర్థమైందా? తప్పైపోయింది నాన్న. ఇలా పెంచాను నేను, ఇదే పెంచాను రా నేను. ఇప్పుడు నా పెంపకం మీద నా గర్వంగా ఉందిరా. ఎలాగ ఉండండి. రమేష్, ఎక్కడ వెళ్తున్నా? ఊరు బయట యాగం చేస్తున్నారంట, అందుకే ఇద్దరం కలిసి వెళ్తున్నాం తాత. అవునవునా, వెళ్ళండి, మేము వస్తాం. శకుంతల, దా మనం కూడా వెళ్ళొద్దాం. ఎక్కడికి? అదే భార్య భర్తలు కలిసి ఏదో యాగం చేస్తున్నారట ఊరు పంచి కోసం. తా వెళ్ళొద్దాం. వెళ్ళి పిన్ని, నాన్న చెయ్యి నీ చెయ్యి కలిస్తే ఊరు బాగుపడుతుంది పిన్ని. ప్లీజ్ పిన్ని. పెన్షన్ తీసుకునే వయసు మీది, నేను మీకు పిన్నియా? నన్ను పెళ్లి పిలుస్తున్నారు. ఏంటి అమ్ములోడా? పెన్షన్ తీసుకున్న వయసా? నువ్వు ఎన్నిసార్లు పెన్షన్ తీసుకోలే? కొంగు కప్పుకొని నేను చూడలేదు అనుకుంటున్నావా? పెన్షన్ తీసుకునే వయసు అంట. మాకు తెలియదేంటి కోపం తీసుకునే వయసు? పదండ్రా, మనం ముగ్గురం కలిసి పెన్షన్ తీసుకుందాం. అవునరా, ఈ సంవత్సరం నుంచి మీ ఇద్దరు కూడా రాయించేసేలే. ఓకే చాలే. మల్లెపూలే రావాలి, తాజా మల్లెపూలు. చర్చి రోజు గొంతుపోతుంది నాకు. నా బదులు కొద్దిగా నువ్వు అరవచ్చు కదా. అరవడానికి నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? మల్లెపూలు అమ్ముకునే దానిలో కనిపిస్తున్నావు. నీ టైం బాగుండి చైర్లో కూర్చోను, లేకపోతే నా పక్కన ఇంకో మల్లెపూల షాప్ ఉండేది నీకు. అసలు మీరేంటి ఏ స్కిట్ లో నన్ను కెలుక్కుంటా స్కిట్ చేయలేరా? సినిమా పూర్తయిన తర్వాత గుమ్మడికాయ కొట్టడం ఒక సెంటిమెంట్, నా స్కిట్ స్టార్టింగ్ లో నిన్ను కెలకడం నా సెంటిమెంట్. ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు నాకు. మొత్తం అర్థం అవుతుంది నీకు. అర్థం అన్నట్టు పెద్ద దొంగవి నువ్వు. దొంగనా? ఏం దొంగతనం చేస్తానని? అనుష చీర దొంగతనం చేయలేదా నువ్వు? రండి బాబు, రండు. తాజా మల్లెపూలు రావాలి. ఏమండి, ఒక మూర మల్లెపూలు. మెడికల్ షాప్కి వెళ్ళి సిగ్గుపడితే ఏదో అడిగినట్టు మల్లెపూలు సిగ్గుపడితే అడుగుతానంటారు నువ్వు నా దగ్గర. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ సార్. నా దగ్గర సిగ్గుందా? ఇంట్లో ఏమైనా సిగ్గుందా? ఇంట్లో కూడా సిగ్గే సార్. ఎలా రా? అంటే మా పిల్లానికి సిగ్గుండదు కదా సార్. ఓహో, అలా బ్యాలెన్స్ అయిందా? అవును సార్. సార్ ఏం చేస్తాం? 4 మూరలు మల్లెపూలు అయ్యా, పూలు బాగా వాసన వస్తాయా? సార్, మీ ఇంటికి తీసుకెళ్తే పక్క గలి మొత్తం వాసన వస్తా సార్. ఎదుగోండి సార్. రామరావు గారు, ఒక్క నిమిషం. మీకు భార్య లేదు కదా సార్, మల్లెపూలు ఎందుకు తీసుకెళ్తున్నారు?
నీకు అవసరమా అని అడుగుతున్నా. నాకు అవసరం లేదులే సార్, కరెక్టే. అది అలా ఉండు. సార్ మల్లెపూలు కావాలా సార్? మల్లెపూలు కాదు, నీ షాప్ తీసేయడానికి వచ్చాం. ఎందుకు సార్? 15 సంవత్సరాల నుంచి నువ్వు రోడ్ లో నడిపింది చాలు, ఇప్పుడు రోడ్ వైండింగ్ లో నీ షాప్ తీసేస్తున్నావు. సార్, కానిస్టేబుల్ సార్, షాప్ అయితే నా మల్లెపూలు షాప్ పోయి చివరికి చంపే మిగిలింది నాకు. ఈ రోడ్ వైండింగ్ అంటే మా ప్రాణాల మీదకి వచ్చింది. అప్పుడే వచ్చేసారేంటండి మీరు? రోడ్ వైండింగ్ లో నా మల్లెపూల షాప్ పోయింది. పూల మీద చల్లినట్టు నా మొహాన్ని నీళ్ళు చల్లుతారేంటి మీరు? 15 సంవత్సరాల నుంచి పూల మీద జల్లి అలవాటు అయిపోయిన చేతులు పూలులో ఇంకెక్కడ జల్లమంటావే? పనికిరాని అలవాట్లు అన్ని నీకే వస్తాయి, అదేమిటో మరి చెంబిటివు. చంపేస్తా, నిన్నైనా వదిలేస్తాను కానీ చంపుని మాత్రం వదలను, అర్థమైందా? ఈ దరిద్రుడికి ఏమో మాయరోగం వచ్చినట్లుంది. అంజలి, ఆ గీత, ఇలా వచ్చావేంటి? మొన్న ఫంక్షన్ కి చీర కడితే ఇచ్చావు కదే, ఆ చీర రిటర్న్ తిరిగి వచ్చేది మళ్ళీ. ఫంక్షన్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. నీ ఆయన ఏంటి నా తలలో నీళ్ళు చల్లుతున్నాడు? మా ఆయనది పూల షాపే, రోడ్డు వైండింగ్ లో షాప్ పోయింది. షాప్ పోయినా కానీ పూల మీద నీళ్లు చల్లే అలవాటు మాత్రం పోలేదు. పూలు కనిపించినా మొహాలు కనిపించినా పూల మీద చల్లుతుంటారు, మొహాల మీద చల్లుతూనే ఉంటాడే. ఆపమని చెప్పవే, వెనకాల మొత్తం తడిచిపోయింది. ఆపుతావా? దాని వెనక మొత్తం తడిచిపోతుందంట. వెనక తడిచిపోయింది, ముందు తడిచిపోయింది. ఎలానే నాకు అన్నం పెట్టిన మల్లె పులువులు ఫ్రెష్ గా ఉండాలి. జల్లో ఉన్న, షాప్ లో ఉన్న, చివరికి శవం మీద ఉన్నా, ఎప్పుడు అది ఫ్రెష్ గా ఉండాలి, అర్థమైందా? ఏంటి ఈ టార్చర్? కోడి పెట్టే వెనకలో కోడి పుంజు తిరుగుతున్నట్టు మీ ఆయన నాతో అంటే దాన్ని వదులుతావా? నిన్నైనా వదులుతాను కానీ దీన్ని మాత్రం వదలను నేను. నేను మా ఇంటికి నేను కూడా దాని ఇంటికి పోతున్నా. ఏం చేస్తున్నారు మీరు అసలు? బుద్ధుందా అంటున్నా. మీరు ఇలాంటి పనులు చేస్తుంటే మన ఇంటికి ఎవరైనా రావాలా వద్దా? ఎందుకు రావద్దే? అందరు హ్యాపీగా రమ్మని చెప్పు. మీకు దండం పెడతానండి, ఈ నీళ్లు కొట్టడం ఆపండి. నేను కూడా నీకు దండం పెడతానే, నా వల్ల కాదే. ఓ పెద్ద చేపట్టుకొని వస్తుంది రష్మి. నాకు అసలే సరిగ్గా ఫైరింగ్ రాదు, ఎక్కడ కాల్చుతా నాకే తెలియదు. మీ తింగర్ వేషాల గురించి నాకు బాగా తెలుసు, అందుకే సేఫ్టీగా అది పెట్టుకున్నా. నువ్వు సేఫ్టీగా ఉన్నావు కాబట్టి ఈ రోజు ఉన్నావు, బట్ ఏదో జిందాబాద్ 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 జిందాబాద్. నీకు ఓటు హక్కు ఉందా? ఉందంట. ఉంగనా తమ అమూల్యమైన ఓటు నాకేయాలి. నా ఓటు ఒరిస్సాలో ఉందండి. ఎవరు ఓటు ఎక్కడుందో తెలుసుకొని నన్ను ఒంగోబెట్టాలరా. నాకేం తెలుసన్నా? నీ ఓటు ఒరిస్సాలో ఉందా? నీలాంటిదే ఆంధ్ర బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూ HDFC లో డబ్బులు దాచుకుందంట. అలా ఉంది నువ్వు చేసి పని. కాలనీ వాళ్ళకి మంచి స్పీచ్ ఇవ్వన్నా. నువ్వు కాలనీ వాళ్ళకి ఇచ్చే స్పీచ్ తో ఇక్కడ ఉన్న వాళ్ళ ఓట్లన్నీ మనకే పడిపోవాలన్నా. స్పీచ్ మొదలు పెట్టండి. ఈ బోర్డు రంగమనే నేను ఈ కాలనీ వాసులందరికీ ఒంగోని దండం పెడుతున్నా. నేను చెప్పేది ఏంటంటే, ఒక్క నిమిషం అన్న, నీ కాలర్ సరిగ్గా చూసుకో. ఏ విషయమైనా మీరు చెవిలో చెప్తారేంట్రా? అంటే మా రాజకీయ నాయకులకి ఏమి తెలీదు, ఈ చెవిలో చెప్పేవాడు ఈ రాజకీయ నాయకులు నడిపిస్తాడని ప్రజలు అనుకోవాలనా? అదే చెవిలో చెప్పడం మానుకుంటారా? నీళ్ళంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్పు. అలాగే అన్న. మీరు మారరా? నేను ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను, ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి నేను మీ అందరి ఈడవడరా నీళ్ళు చల్లుతున్నాడు. ప్రతిపక్షం వాళ్ళు కుట్ర పన్నినట్టున్నారన్నా. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పీచ్ ఆపొద్దు. మరి తమ అమూల్యమైన ఓటుని మీరు కంపల్సరిగా నాకు నీళ్ళు కొట్టడు ఆపమని చెప్పరా. నీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నాయిరా? చూసావా అవన్నా, మనం వాడు ఏమి అనలేదు కదా. వాడే కొట్టి కొట్టి నీళ్ళు అలసిపోయి వెళ్ళిపోయాడు. ఒకవేళ వాడిని గెలికేమనుకో, వాడు హట్ అయ్యేవాడు, వాడు ఓటేసేవాడు కాదు. వాడు 2 బకెట్లు నీళ్ళు తీసుకొచ్చాడన్నా. 2 బకెట్లు? వాడి కాన్సెప్ట్ ఏదైనా సరే నువ్వు మాత్రం స్పీచ్ మధ్యలో ఆపొద్దన్నా. కంటిన్యూ రెచ్చిపోతే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే
పాడు కాదు సార్. మా ఆయనది పూల షాప్ అండి. రోడ్ వైండింగ్ లో పోయింది. షాప్ పోతే పోయింది కదా అనుకుంటే నీళ్లు చల్లే అలవాటు మాత్రం పోలేదు. ఇలా పూలు కనిపిస్తున్నప్పుడల్లా పూల మీద నీళ్లు చల్లుతుంటాడు. పూలు లేకపోతే మొహాల మీద నీళ్లు చల్లుతుంటాడు సార్. అదేనండి మా ఆయన వీక్నెస్. అవునా? ఎవడ్రా ఇంత పొడవైన దండలు తెచ్చింది? దరిద్రులారా! సహనం అన్నా. ముందు కాలనీ సమస్య కాదురా, నీ సమస్యను పరిష్కరిస్తాను. నా సొంత డబ్బులతో కిచెన్ షాప్ పెట్టిస్తాను. చికెన్ షాప్ పెట్టిస్తాను రా. నువ్వు సెట్ అయ్యే వరకు ఈ పూలకి నేను నిల్లు కొడతా. నువ్వు సెట్ అయ్యే వరకు మా అన్న పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోడు. ఇదేనా శబదం? అన్నా శపథం చేసే ముందు ఒక మాట అడగొచ్చు కదరా. శివులో చెప్పడానికి నీకు ఎందుకు అంత ఆత్రం? పదండ్రా. నెల రోజుల తర్వాత ఓడు లింగం అన్న ఒక్క నిమిషం అన్న, పూలన్నీ వాడిపోతున్నాయి. నీకంటే ఆడే నయ్యరా, గ్యాప్ ఇచ్చి కొట్టేవాడు. నువ్వు 4 రోజుల నుంచి కంటిన్యూ గ్యాప్ లేకుండా కొట్టేస్తున్నావురా. అమ్మా సార్ 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 మీ ఆయన చేత నేను పెట్టిన చికెన్ సెంటర్ ఎలా ఉందమ్మా? ఏదో మీ దయ వల్ల బాగుంది సార్. ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యమమ్మా. ఏమే ఏంటండి రోడ్ వైండింగ్ లో ఉన్న చికెన్ షాప్ కూడా పోయిందే. షాప్ పోతే పోయింది కానీ కొట్టే అలవాటు మాత్రం పోవట్లా. ఎవరిని చూసినా తోలు తీసి కొట్టాలనిపిస్తుంది ముక్కలు ముక్కలుగా. బోర్లింగం గారు మీరు నాకు బోర్లింగం లో కనబట్లా, మరి ఎలా బాగా బలిసిన పుంజులా కనిపిస్తున్నారు నాకు. ఏమే ఏంటండి నువ్వు నాకు భార్యలా కనబడట్లేదే, బాయిలర్ కోడ్లా కనిపిస్తున్నావు. అదేంటో చేయండి బాబాయ్. పూల జల్లి వెన్నెల నవ్వులలో చావన సంధ్యలు రంగరిస్తా కన్నులతో తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో. ఎందుకే నువ్వు అలా భయపడ్డా? వద్దు, నా కూరలో ఉప్పు ఎక్కువ వేసాను కదండి, అది మీరు మనసులో పెట్టుకుని నన్ను ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉందండి. కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే అది మనసులో పట్టుకుని భార్య ఏదైనా చేస్తే ప్రపంచంలో ఒక భార్య కూడా ఉండదే. ఎందుకంటే ఏ భార్య కూరలో ఉప్పు సరిగా వేయదు కాబట్టి. ఎక్కువ వేస్తుంది లేకపోతే తక్కువ వేస్తుంది. రోజా గారు కూడా అంతే కదా, ఎప్పుడు కూరలో ఉప్పు సరిగా వేయలేదంటే ఇంటి వాళ్ళు చెప్పారు. నేను అసలు వంటే చేయను. అది ఇంకా ఆమెకి ఏం రాదంటే ఉప్పుతో సంబంధమే లేదు. కాబట్టి నువ్వేం భయపడకే, నేనేం చేయనే. ఒట్టే నేనైతే దీనికోసం భయపడ్డాను, మీరు దేనికోసం భయపడుతున్నారండి? అంటే నిన్న రాత్రి తెలియకుండా నీ మీద కాలేసేసానే. అలా కాలేసినందుకే భర్తను ఏమైనా చేస్తే ప్రపంచంలో ఒక్క భర్త ఉండడండి. ఎందుకంటే భార్య మీద కాళ్ళు చేతులు వేయకుండా ఏ భర్త ఉండడండి. కాబట్టి నేను మిమ్మల్ని ఏమి చేయను. ఒట్టు రేష్మి మీద ఒట్టు. ఆవిడ ఉంటే ఎంత పోతే ఎంత నాకేం సంబంధం. భార్య భర్త ఇద్దరు చాలా భయస్తులా ఉన్నారు. ఎవరు భయస్తులు? నిన్న ఇద్దరమే వెళ్ళి హిమాలయ శిఖరం మీద వెళ్ళి జంట పాతేసి వచ్చాం తెలుసా? మనం ఎప్పుడు పోతామండి? అలా చెప్పకపోతే మనం భయస్తులని ఇది అనుకుంటది అది. లేకపోతే మనల్ని భయపెట్టేసి మన ఇల్లు కబ్జా చేసినా చేసేస్తుంది. అందుకే అలా చెప్పా. పద, దాని ముందు భయం లేకుండా ధైర్యంగా ఉన్నట్టు ఇంట్లోకి వెళ్ళిపోదాం, లేకపోతే మన వీక్నెస్ తెలుసుకుంటుంది అది. చూసి చెప్పేవే. ఆ రోజు రాత్రి, దట్ నైట్, దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఎవరండి అర్ధరాత్రి వచ్చి డోర్ కొడుతున్నారు? నేను దొంగనే. దొంగవా? ఏమే? ఏంటండి? మన ఇంటికి దొంగ వచ్చాడే. నువ్వు లేకపోతే నేను ఎందుకుంటాను? నేను కూడా లేను. నాటకాలు చేస్తారా మీరిద్దరు? బయటికి రండి, చంపేస్తా. లేకపోతే ఇదిగో దొంగ, నువ్వు ఎంత బెదిరించిన బీరువాలో 50,000 ఉన్న సంగతి నీకు అస్సలు చెప్పను నేను.
మీరు ఎంత బెదిరించినా పరుపు కింద ఉన్న 10,000 గురించి అస్సలు చెప్పండి నేను. అస్సలు చెప్పొద్దు. ఏమండి మనం సీక్రెట్ గా దాచుకున్న డబ్బుల గురించి దొంగకి ఎలా తెలిసిందండి? అదేనే దొంగ అంటే ఆ మాత్రం తెలియలేకపోతే దొంగ ఎలా అవుతారు వాళ్ళు? ఇదిగో డబ్బులు తీసుకున్నావు కానీ మా ఆయన చేతుకున్న ఉంగరాన్ని మాత్రం తీసుకోకు. దొంగ నువ్వు మమ్మల్ని దోచుకెళ్ళావు కానీ పక్కింట్లో సత్తిపండు అని వాడు ఉంటాడు. అసలైన మ్యాటర్ అది. రాత్రి బౌలు రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటూ చీట్ చేసుకుని 10 లక్షలు ఇంట్లో దాచుకున్నాడు పొద్దున్నే ల్యాండ్ కొందామని. ఆయన ఇంట్లో మాత్రం దొంగతనానికి వెళ్ళకు, ఆయన ఏం దోచుకోకు ప్లీజ్. 10 లక్షలా? అవును. అర్ధరాత్రి తలుపు కూడా ఎవరా నువ్వు? నేను దొంగని. అరిచామంటే గుంతలో కత్తి దిగిపోద్ది. ఇంట్లో ఉన్న 10 లక్షల మర్యాదగా తీసుకొచ్చి. 10 లక్షలు? 10 రూపాయలు కూడా లేవండి. అలా మాట్లాడతావేంటి సత్తిపండు? నిన్న రాత్రిగా నాకు చూపించావు 10 లక్షలు. పొద్దున ల్యాండ్ కొంటున్నాను మనం చెప్పావు నాకు. అబద్ధం మాట ఏంటి? ఉస్సేంటి సత్తిపండు? అబద్ధం ఆడతావేంటి? ఇచ్చే. అరే దరిద్రుడా, భయంతో మీరు సంఖ్య నాకపోతారేమో అనుకున్నాం కానీ పక్క వాళ్ళు కూడా సంఖ్య నాకిస్తారేంట్రా మీరు? ఇంకా డిస్కషన్ చేసే టైం లేదు సత్తిపండు. వాడి కోపం వచ్చింది పొడిచినా పొడి చేస్తాడు. పనికి మాట్లాడా లేనిపోయిన ఐడియాలు ఇస్తావేంట్రా ఆడికి నువ్వు? డబ్బులు ఎక్కడ చెప్పురా. ఏంట్రా చెప్పేది? నా గురించి నీకు తెలియదురా. పొట్టోళ్ళ కనబడతాను చూడటానికి ఒక గుద్దురంటే కడుపులో పేగులు కదిలిపోతాయి. ముందు నువ్వు అలాగే మాట్లాడతావులే సత్తిపండు. ఒకటి చంప మీద వేసాను ముడుచుకొని ఇలా మూలను కూర్చుంటావు. చెప్పానా మూడ్చుకొని కూర్చుంటా అని చెప్పానా దొంగ గారు నేను? ఒక్క రూపాయి కూడా లేదండి. ఎందుకు సందుకొద్దు అంత మొండికేస్తున్నావు నువ్వు? వాడు నిన్ను వేసేస్తాడు పొంగలేదు. వాడి చేతులు నువ్వు హ్యాపీగా పోతావు. తర్వాత పోలీసు వాళ్ళు మా దగ్గరకు వస్తారు. పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ మేము తిరగలేక చావాలి. ఎందుకు సత్తిపండు ఇంట్లో ఉన్న వాళ్ళని మా పరువును రోడ్డు మీదకి లాగుతావు? దొంగ గారు ఉండండి, వాడు నేనే తీసుకొచ్చి ఇస్తా ఉండండి. ఇంకోటి 10 లక్షలు. దరిద్రుడా, 10 లక్షలు ఉన్నాయని చెప్పి తెచ్చుకొని ఇస్తావేంటానికి? 10 లక్షల గురించే చెప్పాను కదా సత్తిపండు. నీకున్న బంగారు మొలతాడు గురించి చెప్పలేదుగా? బంగారపు మొలతాడు ఉందా నీకు? అరే దరిద్రుడా, దొంగ పడితే దొంగ దొంగ అనాలి కానీ పక్కింట్లో 10 లక్షలు ఉన్నాయి ఆడి దగ్గర మొలతాడు ఉందని చెప్తావేంట దరిద్రుడా? నిన్ను నన్ను కొట్టి నువ్వు అరుస్తావంటే? ఏమైంది సత్తిపండు? చూడు సింగరావు, ఈ ఇంట్లో దొంగ పడితే నా ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి. ఆడు ఒంటే బంగారం మొలతాడు ఉందని చెప్పి ఆడికి దోచుకునేలా చేశాడు. ఏంటి సంపత్తి ఇది? రోజు రోజు మీ భార్యాభర్తల భయం వల్ల కాలనీ వాళ్ళు బలు పైసలు అవుతున్నారు. రాను పద్ధతి పని లేకుండా పోతుంది. పద్ధతి గురించి నువ్వే మాట్లాడాలి. ఇంకా నువ్వు కొడుకు పుట్టాడని నీకు బాగా పొగరెక్కువైందిరా నీకు. నీ కొడుకుని నీ పిల్లం 9 నెలలు కడుపు దాచుకుంటే మీ ఇంటి రాసా నేను 11 నెలలు కడుపులో దాచుకొని తిరుగుతున్నాడు రా తెలుసా? ఏంటి రాష్ట్రం? ఏంటి రాష్ట్రం? వాడు నీ కొడుకు అని పెద్ద పుడుగులా ఫీల్ అవుతున్నాయేమో. అసలు వాడు నీ కొడుకు కాదని సంగతి నీకు తెలీదు. ఈ విషయం ఎప్పుడు నీకు అసలు చెప్పేవాడిని కాదు. నువ్వు నన్ను భయపెట్టావు కాబట్టి భయంలో చెప్పేశాను. పదవా నువ్వు లోపలికి పద. పదరా నువ్వు. ఏంటి సత్తిపండు? మీ కుటుంబ విషయాలు నాకెందుకురా బాబు? ఎప్పుడు లేని కంగారుకి వెళ్తున్నాడు ఏంటి? నా కొడుకు కాదో చెప్పవే. ఏంటి అలా అనుకుంటూ బయటకు వచ్చి కూర్చున్నావు? నాకు చాలా భయంగా ఉందండి. భయమా? నిన్ను చూస్తే నేను ధైర్యంగా ఉంటాను. నువ్వు భయపడిపోతే నా పరిస్థితి ఏమైపోవాలి? అది కాదండి, 10 రూపాయల గురించే మర్డర్ జరుగుతున్న ఈ రోజుల్లో సత్తిపండు 10 లక్షలు తీసి ఆ దొంగకి ఇచ్చావు. ఆయన ఊరుకుంటారా? ఇంకొకరికి నీ కొడుకే కాదని ఏదేదో చెప్పావు, ఆయన ఊరుకుంటాడా? వాళ్ళు ఏదో చేస్తారని నాకు చాలా భయంగా ఉందండి. వాళ్ళు ఏదో చేయకముందే వాళ్ళనే మనం ఏదో ఒకటి చేసేద్దాం. ఏం చేస్తారండి? చెప్తా. నువ్వు అగిపెట్టే పట్టుకో. స్మెల్ వస్తుందేంటి? కిరోసిన్ వాసన వస్తుందేంటి? ఏంటి కిరోసిన్? కిరోసిన్ మామూలు వాసన ఏంట్రా? మీరు నన్ను
వేసేక ముందే నేనే మిమ్మల్ని వేసేస్తున్నా. ఎందుకు వేస్తావురా మిమ్మల్ని? ఏమో ఆ కొడుకుని చూడగానే నన్ను వేసాలని ఆలోచన వచ్చినా రావచ్చు నీకు. నువ్వు ఏదైనా కొత్త ల్యాండ్ చూసావు అనుకో, నన్ను చంపేయాలని కోరిక కలిగినా కలగచ్చు నీకు. అందుకే మీకు ఆలోచన రాకముందు నేనే మిమ్మల్ని వేసేస్తున్నా. మీ అమ్మ కడుపులు మాడ, భయపడేది మీరే, సమస్య సృష్టించేది మీరే, చంపేసేది మీరే. అన్ని మీ చేతుల్లో నట్రా, మా చేతుల్లో ఏం లేదంట. ఇప్పుడు డిస్కౌంట్ చేసే టైం లేదు చచ్చిపోటు. నీకు దండం పెడతానురా, వాడు నాకు కొడుకు కాకపోయినా పర్లేదురా, నిన్నేం చెయ్యవురా. నేను ఎలా నమ్ముతాను? 10 రోజులుగా మర్డర్ జరుగుతున్న కాలం ఇది. అలాంటిది నన్ను చంపారని గ్యారెంటీ ఏముంది? నువ్వు గీకవే. అది ఎలగట్లేకపోతే ఏంటి లైటర్ ఇది? వాళ్ళిద్దరు పారిపోయారండి. మనం పడుకున్నప్పుడు మళ్ళీ వచ్చి అటాక్ చేస్తారేమో అండి, నాకు భయంగా ఉందండి. వాళ్ళ ఇంట్లో మనం ఉందాం, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద మళ్ళీ మనమే అటాక్ చేద్దాం. వాడింట్లో నువ్వు ఉండు, వీడింట్లో నేను ఉంటా. ఇంటి పక్కన ఇలా తయారవేంట్రా దరిద్రుడా? మీరు భయపడుతున్నారా, మమ్మల్ని భయపడుతున్నారా మాకు తెలియటం లేదు. ఇది నా ఇంట్లో ఉందిరా. అయ్యో వీడు నా ఇంట్లోనే ఉన్నాడు. ఒక్కసారి వెలిగిస్తాను రా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటన్నా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. బాగా చదువుకున్నానా? లెక్కల్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడుగునా, చెప్తా. మిగతా 5 సబ్జెక్టులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా చెప్పొచ్చుగా. పెళ్ళైన ప్రతి వాడికి మిగతా 5 సబ్జెక్టులు గుర్తుండదురా. లెక్కల సబ్జెక్ట్ ఒకటే గుర్తుంటది. పెళ్ళైన ప్రతి మగాడు వాడు సినిమాకి వెళ్ళినా, షికారుకి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, చివరికి తద్దినానికి వెళ్ళినా వాడి మైండ్ లో లెక్కలు తిరుగుతూనే ఉంటాయి. ఇదిగో నాన్న పాలు. ఇంట్లో గ్యాస్ అయిపోయింది. 20 రోజులకు ఒకసారి అయిపోతుంది అంటే గ్యాస్. నా ఒంట్లో ఏమి ఎక్కించుకోవట్లే గ్యాస్, ఇంకేగా వండి పెడుతున్నా. మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే చాలు ఇంట్లో ఏదేదో దొబ్బుకొని వండుకొని తింటారు. ఇంటికి వచ్చే లోపు గిన్నెలని నాకేసి తుడిచేసి ఏం తిన్నట్టు ఇలా కూర్చుంటారు. 24 గంటలు ఇంట్లోనే ఉంటాం, ఏదో ఒకటి వండుకొని తింటాం, అది కూడా తప్పేనా? మొగుడు శాలరీకి సరిపోయేంత వండుకొని తినండి, తప్పు కాదు. కానీ మొగుడే అప్పులు పాలేంత వండుకొని తినద్దు అంటున్నానే. అసలు ఇదంతా కాదు కానీ నాకు నెలకు 5,000 ఇవ్వు. నీకు 5,000 ఇచ్చి ఇంటి రెంట్ 15,000 కట్టి, ఈడి ఫీజు 10,000 కట్టి, పాలు బిల్లు 3,000 కట్టి, కరెంట్ బిల్లు 2,000 కట్టి, ఇలా కట్టి 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 రోజు రోజు కట్టెపుల్లలా తయారవుతున్నాను. నువ్వు కట్టె పుల్లైనా అగ్గి పుల్లైనా నాకు సంబంధం లేదు, నాకు 5,000 ఇవ్వు. నా బొంగులో కాపురం, ఈ కాపురం నుంచి లేను, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఎవడు ఆపుతున్నాడు ఇక్కడ నిన్ను? వెళ్ళిపో. నా బొంగులో ఇల్లు, కాపురం. రోజు రోజుకి గాడిది కంటే దారుణం అయిపోతుంది నా జీవితం, నా బొంగులోది. అమ్మా నాన్న వెళ్ళిపోతా అంటున్నాడే. ఎక్కడికి వెళ్ళడు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు చూడు. ఇదొక ఇల్లు, ఇదొక కాపురం. ఖర్చు ఖర్చు ఖర్చు, పొద్దు నుంచి రాత్రి వరకు ఖర్చులే ఖర్చులు. ఇంకా బయలుదేరలేదా? ఎందుకు తలుపులు కొట్టుకుంటూ అక్కడక్కడే తిరుగుతున్నావు? సైలెంట్ గా వెళ్ళిపోక. తలుపు కొట్టట్లేదు, ఇక్కడ బట్టలు ఎతుకుతున్నాను. మీ బట్టలు అంటే ఒక దగ్గర పెట్టుకుంటారు, మా బట్టలు అక్కడొకటి ఇక్కడొకటి పెడతారు కదా, అవి వెతుకుతున్నాను. నా బొంగులో జీవితం. ఎక్కడెళ్ళింది ఆ పౌరుషం? ఎక్కడెళ్ళింది ఆ పౌరుషం? అమ్మా నాన్న నిజంగానే వెళ్ళిపోతున్నాడమ్మా. ఎక్కడికి వెళ్ళాలరా, నువ్వు చూస్తూ ఉండు. పుట్టింటి నుంచేమో బీరువాలు తీసుకొస్తారు, కట్ చేస్తే ఇక్కడ బీరువాలో మీ బట్టలే ఉంటాయి. నీ బొంగులో బీరువాలు మీరు. రామరావు వెళ్తున్నాను. రామరా వెళ్ళేవాడు వెళ్ళక రామరావుకి ఎందుకు చెప్తున్నావు? ఇన్ని రోజులు కలిసి ఉన్నాడే, వెళ్ళేటప్పుడు ఒక మాట కూడా చెప్పలేదు అంటాడు కదా, అందుకని ఒక మాట చెప్పేసి వెళ్తున్నా. ఇంట్లో నాకు వాల్యూ లేకపోవచ్చు, బయట నాకు మాత్రం బాగానే వాల్యూ ఉంది. అర్థమైందా? కాంతారావు వెళ్ళిపోతున్నా. కాంతారావు సరే సరే. ఈ దరిద్రుడి కంటే రామారావునే బెటర్, ఉంటే ఎంతో కొంత ఆపేవాడు. ఈ దరిద్రుడు లోపల నుంచి ఎల్లు ఎల్లు అంటున్నాడు. వెళ్తా అని చెప్పి అక్కడక్కడే తిరుగుతావే. చెప్పులు వెతుకుతున్నాను, చెప్పులు. బాగా చదువుకోరా, రేపటి నుంచి నీకు నాన్న లేడు, అర్థమైందా? ఇన్ని రోజులు మీ నాన్న నీకు ఉన్నాడు కాబట్టి బాగా చదివించాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను కానీ బయలుదేరు. కొడుకు కదా, కన్నాను కదా. ఈడు ఉన్నాడు కాబట్టి నీతో కలిసి ఉన్నా, ఈడే లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. సరేరా, జాగ్రత్త, బాగా బతకండి, బాగా ఉండండి. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వరా, చివరి సంతకం పెట్టేసి వెళ్తా. అమ్మ పెట్టేసింది నాన్న. పెడతారా? పెడతారు. అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టాలంటే వీలేగా.
బాలేదు, చొక్కా బాలేదు. టిఫిన్ టైంలో బయలుదేరతానన్నావు, లంచ్ టైం అయింది, ఇంకా బయలుదేరలే. నువ్వు 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైందా? నేను వెళ్తా అన్నాను కదా, వెళ్తా. మాట అంటే మాటే. చంద్ర ఎలాగో ఇవాళ ముహూర్తం బాగా లేదు సార్, నన్ను అసలు ఎవరు ముహూర్తాలు బాలేవు. ముహూర్తాలు గిడతాలు ఏం సార్? మన బతికే ముహూర్తం బాలేదు, ఇదే ఈ ముహూర్తం ఎందుకు సార్? బెల్ట్ అది, బెల్ట్ బెల్ట్ అది మంచం కిందే ఉంది. అక్కడే ఉంటాయి మా ఎక్కడ ఉంటాయి? మంచం బొక్కలోనే ఉంటాయి అన్ని. అమ్మా నాన్న బయటికి వెళ్తాను, లోపలికి వెళ్ళాడు, ఇంకా రాలేదంటమ్మా. ఎందుకు వస్తాడు? లోపలికి వెళ్ళి పడుకున్నాడు. పడుకున్నాడా? ఇదేంటమ్మా ఇందాక నుండి వెళ్తా వెళ్తా అన్నాడు, లోపలికి వెళ్ళి పడుకున్నాడేంటమ్మా? మా నాన్న ఇలా కూడా ఉంటాడా? ఎప్పటి నుంచి చూస్తున్నా మీ నాన్ని, నువ్వు పుట్టక ముందు నుంచి చూస్తున్నా. పద లోపలికి. గంట సేపు తర్వాత ఏమే ఒక కాఫీ? వెళ్తానన్నా. నేను ఎందుకు వెళ్తానే? ఈ రెంట్ నేను కడతానా, 15 మీ అయ్యచ్చేను కట్టట్లా. నేను ఎందుకు వెళ్తానే? నువ్వెళ్ళే మొగుడు ఇంట్లో లేకపోతే పోయి మీద వేడుకుని ఉడకదు వీడికి. ఎల్లు ఎల్లు అంట. ఇందాక ఎమోషన్ లేదో ఫోన్ ఏదో పగలు కొట్టేసినట్టున్నా. ఇదిగో పిల్లాడి స్కూల్లో పిల్లలు కలిసి ఏదో నాటకాలు చేస్తున్నారంట. 4 రోజులు యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేయి. వీడు మంచిగా యాక్టింగ్ చేస్తే మంచి అవార్డు అయినా వస్తుంది. యాక్టింగ్ స్కూల్ ఎందుకే? నీది నీ ఫ్యామిలీది యాక్టింగ్ చూస్తే సరిపోదానే? అమ్మాయి చాలా మంచిదల్లుడు, ఒక్క మాట కూడా మాట్లాడేది అల్లుడు. నా అమ్మాయి నోట్లో నాలుక కూడా లేదల్లుడు. మా అమ్మాయికి అడుగు జాడల్లో నడుస్తుంది అన్నారు. ఆ వినయము మీ అమ్మా నాన్న వినయం వినాయక్ చూసి ఉంటే సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చేవాడే. మా ఫ్యామిలీ యాక్టింగ్ ఎందుకులే? ఇందాక మీ నాన్న టిఫిన్ టైం నుండి లంచ్ టైం వరకు యాక్టింగ్ చేశాడు చూడు, అది గుర్తు పెట్టుకో. ఆస్కార్ అవార్డే వస్తుంది. ఒక్క క్షణం కూడా ఉండడు. రామరా రామరా, ఈ దరిద్రుడు ఇంకా రాలినట్టున్నాడు. కాంతారావు కాంతారావు. ఏంటి? నేను వెళ్ళిపోతున్నాను కాంతారావు. సర్లే బయలుదేరు బయలుదేరు. సర్లేంటి పాపం పక్కింటోడు పెళ్ళంతో గొడవ పడ్డాడు. మరి బాబు ఏదో సర్ది చెప్పి వాడిని ఆపుదామని ఉందారా నీకు? ఉందారా? నీ ఇంట్లో చల్లగా ఉందంటే పక్కింట్లో వేడిని పట్టించుకోవాలా నువ్వు? నీ ఇంట్లో ఈ వేడి వచ్చినప్పుడు తెలుస్తుంది దరిద్రుడా. సర్లే లోపలికి లోపలికి. దాని ఇంటికి నేను చచ్చినా వెళ్ళను కాంతారావు. నేను చచ్చినాక ఆ ఇల్లే అవసరంలా. సరే అయితే బయటికి వెళ్ళిపో. వెళ్తాడ్రా వెళ్తా, వెళ్ళడానికే ఫిక్స్ అయి వచ్చాడ్రా ఎదవా. నువ్వేంటి చెప్పి నీ ఇంట్లో మాత్రం రాను రే, నీ ఇంట్లో మాత్రం రాను. నువ్వు చెప్పాలరా నాకు, నువ్వు వెళ్ళమని చెప్పాలా? నువ్వు వెళ్తా అని చెప్పి తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చి కూర్చున్నావే. వర్షం పడుతుంది బయట, తగ్గాక వెళ్తా. వర్షం పడితే గొడుగేసుకెళ్ళొచ్చుగా. నాకు గొడుగు అవసరమన్నా? బొంగులో గొడుగు అది అవసరం. గొడుగు తడుచుకుంటుంది. బొంగులో కాపురా, బొంగులో ఇల్లు. ఇది ఒక పెళ్ళాం, ఇది ఒక కొడుకు. బొంగులో ఇల్లు. నాన్న నిజంగా వెళ్ళిపోయినట్టున్నాడమ్మా. ఈ మగాళ్ళు బంతి లాంటి వాళ్ళరా. బంతిని ఎంత ఫోర్స్ గా కొట్టినా తిరిగి గ్రౌండ్ లోకే వచ్చినట్టు, మొగుడు ఎంత ఫోర్స్ గా వెళ్ళినా తిరిగి పెళ్ళాం పిల్లల దగ్గరికే వస్తాడు తప్ప ఎక్కడికి వెళ్ళడు. నువ్వే కంగారు పడకు, గంట సేపు అని బోర్డు వెళ్ళగానే మీ నాన్న వచ్చేస్తాడు. అరే చిన్న, నీ కోసం వచ్చాడ్రా. నేను లేకపోతే నా కొడుకు ఏమైపోతాడే అని గుర్తుకొచ్చి వచ్చేసాడ్రా. మీ అమ్మ కోసం రాలా? ఎక్కడికి వెళ్ళావు గంట సేపు? అక్కడ కిరాణ్ షాప్ ఉంది కదా, అక్కడ కూర్చొని 4 టీలు తాగి 2 బన్నులు తిన్నా. ఆ గ్యాప్ లో వాడు కాపురం గురించి చెప్పాడు. వాడు కాపురం కొంటే నా కాపురం బెటర్ అనిపించింది నాకు. సరే ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. నువ్వు తిరిగి రావేమో అని మిగిలిన అన్నం ముష్టోడిగా వేసేసాను. ముష్టోడికి ఎలా వస్తావు నువ్వు? మళ్ళీ ముష్టోడు వస్తాడు, మీ మొగుడు వస్తాడని తెలియదు నీకు? నువ్వు అంత ఫోర్స్ వెళ్తే వెళ్ళిపోయావు అనుకున్నా. సిగ్గు లేకుండా మళ్ళీ తిరిగి వస్తాను. ఎవరికి తెలుసు? ఎవరికి సిగ్గు లేదు? చూసే వాళ్ళకి మాకు వాళ్ళకి పిచ్చెక్కుతుంది మీ గొడవ వల్ల. పదవే వాడి కోపం వచ్చినట్టుంది. వీళ్ళని చూసిన తర్వాత రేపు నిన్ను పెళ్లి చేసుకోవాలనే మూడు, ఉత్సాహం, ఇంట్రెస్ట్ సర్వనాశనం అయిపోయాయి. నువ్వు ఇక్కడ వెయిట్ చేసి ఏ లాభం ఉండదు. వెళ్ళిపో వెళ్ళిపో.
మీరు కొత్త స్టేషన్కి ఎప్పుడు వస్తారని నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను సార్. ఏ నువ్వు ఎదురు చూడకపోతే నేను స్టేషన్కి రాలేనా? పేరేంటి? రాజుగారు సార్. ఈ గారేంటి? అందరూ నన్ను గౌరవంగా పిలవాలని మా నాన్న పెట్టాడు సార్. మీ నాన్న పేరేంటి? సన్నాసి సార్. సన్నాసి సార్. వాడెవడాడు? దొంగ సార్. ఏం దొంగతనం చేశాడు? చెడ్డీలు సార్. చెడ్డీ దొంగతనం చేయడం ఏంట్రా? నాకు అది లేదు సార్. రాజుగారు ఈ దేశం ఎక్కడికి పోతుంది రాజుగారు? ఇది అదే అర్థం కావటం లేదు సార్. ఏం దొంగతనం చేయాలో కూడా క్లారిటీ ఉండట్లేదు రాజుగారి మధ్య జనాలకి. నమస్తే ఎస్ఐ సాబ్. మా ఏరియాకి ఎస్ఐకి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం సాబ్. మీరెవరు? ఈ ఏరియా మొత్తం మనదే సార్. మొత్తం మన నజర్లోనే ఉంటది. మీకు బొక్కే ఇచ్చి వెల్కమ్ చెప్తున్నా సార్. కానిస్టేబుల్ వీళ్ళందరినీ బొక్కలే. అదేం సార్ బొక్కే ఇస్తా బొక్కలే సారా? 300 రూపాయలు బొక్కే ఇచ్చి నన్ను 365 రోజులు వాడేసుకుందాం అనుకున్నారా? నేను కాకి డ్రెస్ వేసుకుంటే పైన వెళ్ళి కాకిలని కావు మనవరా కామ్గా వెళ్ళిపోతాయి. ఇంకోసారి బొక్కే గిక్కే తీసుకొని వచ్చావో నీ శవం మీద బొక్కే పెడతాను ఏమనుకుంటున్నావు? మీలో చాలా ఫైర్ ఉంది సార్. ముట్టుకోకు కాలిపోతావు. మీలాంటి ఫైర్ ఉన్న ఎస్ఐని సినిమాలో చూసాను, సీరియల్లో చూసాను సార్. లైవ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. మీలో ఉన్న ఫైర్ కి సెల్యూట్ చేస్తున్నాను సార్. ఫోన్ లిఫ్ట్ చేయవేంటి నువ్వు? డ్యూటీలో ఉన్నానే. దేశంలో నువ్వు ఒక్కడివి డ్యూటీ చేస్తున్నావా? తల దించుకుంటున్నావేంటి? తల పైకెత్తు. గుమ్మం ముందు ముగ్గేయకుండా వచ్చేసావు. ఎవడేస్తాడు? సారీ మర్చిపోయాను. సారీ అంటే సారీ. నీ సారీ వచ్చి ముగ్గేస్తుందా? ఏదైనా అంటే సారీ చెప్పడం మాత్రం ఏమీ తెలియదు నీకు. సారీ అంట పనికి మాలినోడు. ఓ కాలమా ఇది నీ జాలమా. రాజుగారు సార్ చూసారా? మొత్తం చూశాను సార్. ఈ సిచ్యుయేషన్ చూసిన తర్వాత మీకేం అర్థమైంది? మీ ఎంట్రీ వేరు, ఇంట్లో వేరు అనిపించింది సార్. అవును రాజుగారు. మీ ఎంట్రీలో 60 అడుగుల విగ్రహంలా కనిపించారు సార్. మీ ఆవిడ ఎంట్రీతో 6 అడుగుల విగ్రహం అయిపోయారు సార్. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి రాజుగారు ప్లీజ్. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఈ విషయం చెప్తే మీ పరివే కాదు సార్, అంటే డిపార్ట్మెంట్ పరివే పోతుంది సార్. ఊర్లో పులి పడిందనే వార్త కంటే స్టేషన్ లో పెళ్ళం పడిందనే వార్త హైలైట్ గా ఉంటుంది సార్. ఎందుకు రాజుగారు తలగొట్టుకుంటున్నారు? ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ మర్చిపోలేకపోతున్నాను సార్. మర్చిపోండి రాజుగారు, లేకపోతే నాకు ప్రాబ్లం వస్తాయి తర్వాత. ఓకే సార్. సార్ ఏంటమ్మా? నేను ఒక ప్రాబ్లం మీద వచ్చాను సార్. నీ ప్రాబ్లం ఏదైనా మా ఎస్ఐ గారికి చెప్పమ్మా. ఆయన మామూలు ఎస్ఐ కాదు. ఆయన ఒక మండుతున్న అగ్నిగోళం, ఆయన ఒక తుఫాన్, ఆయన ఒక సునామీ. ఆయన పిల్లలకు కూడా భయపడ్డావు. నా పిల్లం గురించి ఆవిడ అడిగిందా? సారీ సార్. ఆయన ఎవరికి భయపడ్డావు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. మా ఆయన మీద గృహహింస కేసు పెట్టడానికి వచ్చాను సార్. ఏం చేశాడు? మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు సార్. రోజు నన్ను కొడుతున్నాడు సార్. మీరు మమ్మల్ని కొట్టట్లేదా? మానసికంగా ఇక్కడ కొడుతున్నారు, ఎక్కడెక్కడో కొడుతున్నారు కదా. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏంటే మాట్లాడేది? ఒకరోజు గుమ్మ ముందు ముగ్గు వేయకపోతే స్టేషన్కి వచ్చేస్తావా నువ్వు? ఒకరోజు ముగ్గు నువ్వు వేయలేవా? మొత్తం పనులు నేనే చేయాలా? నువ్వు చేయవా? ఆవిడ మీ ఆవిడ కాదు సార్. ఏ రాయితే ఏముంది రాజుగారు మన పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి? అన్ని రాళ్ళు ఒకే జాతికి చెందిన రాళ్లేగా ఇవన్నీ. మా ఆయన మీద కేసు పెడతారా లేదా? ఎన్ని రోజులే నన్ను డిమాండ్ చేస్తావు నువ్వు? ఎన్ని రోజులు నేను డిమాండ్ భయపడాలి నీకు? నేను ఎన్ని రోజులు? ఆవిడ మీ ఆవిడ కాదు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్ ఆయన? నీ వెర్షన్ నువ్వు చెప్పు, ఆయన వెర్షన్ ఆయన చెప్పాడు. నువ్వు వెళ్ళమ్మా. మరి మా ఆయన మీద కేసు? నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళమ్మా. మీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలి అనిపిస్తుంది సార్. రాజుగారు, ప్రతి మగాడి జీవితం పెళ్లి కాకముందు జాలీగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ప్రతి మగాడి జీవితం జాలి పడేలా ఉంటుంది. బాగానే చెప్తున్నారు సార్. పెళ్ళాన్ని ఎందుకు సార్ కంట్రోల్లో పెట్టలేకపోయారు? సిటీని కంట్రోల్ చేసినంత ఈజీ కాదు రాజుగారు పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం. ఇట్స్ ఎ వెరీ క్రిటికల్ జాబ్. yes it's a very critical. ఏంటిది? ఏమైందే మళ్ళీ? చీరని ఇస్త్రీ చేయడం కూడా రాదా నీకు? ఈ ముడతలేంటి? బానే లాగి చేశానే. ఎంత లాగి చేసినా ముడతలు పోలేదే. ఎక్కడో మైండ్ పెట్టుకుని ఇస్త్రీ చేస్తే ఎక్కడ ముడతలు పోతాయి? ఏం చేత కాదు నీకు. ఇస్త్రీ చేయడం చేత కాదు, ముగ్గేయడం చేత కాదు, ఒక్క పని చేత కాదు నీకు. జీరోవి నువ్వు.
ఎందుకు కొడుతున్నావు వాడిని? వాడు సరిగా కూర్చోలేదే. ఇంకా ఈ ప్రెస్టేషన్ కి ఏం తక్కువ లేదు నీకు. ఈ ప్రెస్టేషన్ ని మానుకుని పనులు 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 సరిగ్గా చెయ్యి. సరిగ్గా రాదు కానీ ఏవేవో చెప్తాడు. మీరు మీ పెళ్ళాన్ని కొట్టలేకే కదా సార్ మీరు నన్ను కొట్టింది. నాకు అర్థమైంది సార్. మీ పెళ్ళం మీద ఫ్రస్ట్రేషన్ మొత్తం పోయేదాకా నన్ను కొట్టండి సార్. మీ గుండెకి తగిలిన దెబ్బల కంటే నా ఒంటికి తగిలిన దెబ్బలు పెద్ద గొప్పవేం కాదు సార్. కొట్టండి సార్, నన్ను కొట్టండి. ఒక మగాడికి ఇంకో మగాడే సాయం చేయకపోతే ఇంకెవరు సాయం చేస్తారు సార్? నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి నిన్నెవరు కొట్టారు? నువ్వు జైల్లో ఖైదీవు కాదురా, నా గుండెల్లో ఖైదీవురా నువ్వు. నీలాంటి వాడిని ఆగస్ట్ 15th రిలీజ్ చేయకూడదురా, డిసెంబర్ 15th రిలీజ్ చేసేయాలి. పోరా, వాడు నా మనసు దోచేసుకున్నాడు కానిస్టేబుల్. ఎక్స్క్యూజ్ మీ సార్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం సార్. మా పెళ్లికి పెద్దోళ్ళు ఒప్పుకోవట్లేదు సార్. ఎలాగైనా సరే మా పెళ్లి మీరే చేయాలి సార్. నువ్వేం మాట్లాడవేంట్రా? నేను మాట్లాడుతున్నాను కదా సార్. ప్లీజ్ సార్ మా పెళ్లి చేయండి సార్. వాడు నా ప్రాణం సార్. ముందు ప్రాణం ప్రాణం అని ముగ్గులో దుంపుతారు, దాని తర్వాత జీవితాంతం గుమ్మ ముందు మార్చితే ముగ్గులు వేస్తారు. మీ గురించి తెలియదు అనుకుంటున్నారే మాకు? అది కాదు సార్. ఏంటి అది కాదు? చీర ఇస్త్రీ చేయకపోతే డైరెక్ట్ గా స్టేషన్ కి వచ్చేస్తావే నువ్వు. స్టేషన్ కి వచ్చేస్తావే నువ్వు. నేను నోకపోతే నీ తాతనా? నీ తాతనా? ఏమే చీర నేనే ఉతకాలి, బట్టలన్నీ నేనే ఉతకాలి, గిన్నెలు నేనే తోమితే మీరెందుకు? మళ్ళీ పిల్లని కనుక సార్ ఆవిడ మీ పిల్లం కాదు సార్. అదేంటి సార్ ఎస్ఐ గారు అలా మాట్లాడుతున్నారు? ఆయన గాయపడిన సింహం అమ్మ. ఏ ఆడది కనపడినా తన వైఫ్ అనుకుని వైఫై లో కనెక్ట్ అయిపోతున్నాడు. అది కాదు సార్ మా పెళ్లి చేయమని చెప్పండి సార్. ఇప్పుడున్న ఆయన మూడికి మీ పెళ్లి కాదు, మీకు దినం చేస్తాడు. పద రమేష్ మనం వేరే స్టేషన్కి వెళ్ళిపోదాం. రాజుగారు వచ్చిన దగ్గర నుంచి వాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజుగారు చూడండి, నాకంటే దారుణంగా ఉంటుంది. అర్థమైపోయింది రాజుగారు నాకు. అది సరే గాని ఏ ఆడది కనపడినా అపరిచితుల్లో అయిపోతున్నారేంటి సార్ మీరు? మనం విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే పారాచూట్ వేసుకొని దూకేయచ్చు. పడవల ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే లైఫ్ జాకెట్ వేసుకొని దూకేయచ్చు. పెళ్ళాంతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే దూకడానికి మన దగ్గర పారాచూట్లు లైఫ్ జాకెట్లు ఉండవు రాజుగారు. లైవ్ లో మన లైఫ్లు పోవడం తప్ప. డ్యూటీ అయిపోయింది, వెళ్దాం పదండి సార్ ఇంటికి. ఏంటి రాజుగారు ఇంటికా? అవును సార్. నేను ఇంటికి వెళ్తే మొత్తం పనులు నా చేత అది చేస్తుంది మీకు తెలుసు కదా రాజుగారు. కావాలనే కదా నన్ను ఇంటికి వెళ్ళమంటున్నారు మీరు. నన్ను ఓదారుస్తున్న ఇండైరెక్ట్ గా నా పిల్లని సపోర్ట్ చేస్తున్నట్టున్నారు కదా మీరు. అబ్బాయి లేదు సార్. మరి లేకపోతే ఏంటి రాజుగారు? ఇక్కడే ప్రశాంతంగా పడుకుంటా నేను. మీరు ఇక్కడే పడుకుంటే నేను మాత్రం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను సార్? సరే రాజుగారు పడుకుందాం రండి. మరి స్టేషన్ లో పడుకున్నావేంటి రాజుగారు? దీన్ని వచ్చింది రాజుగారు మళ్ళీ ఇది. ఈ కరెక్ట్ గా చీకట్లోనే వచ్చింది రాజుగారు. ఇది ఏం చేస్తారు సార్? పెద్ద పెద్ద సమస్యలని చీకట్లోనే పరిష్కారం అవుతాయి రాజుగారు. నువ్వు వస్తావా నన్ను ఈడ్చగలమంటావా? రాజుగారు నేను చెప్పేంత వరకు స్విచ్ ఆన్ చేయకండి రాజుగారు మీరు. అలాగే సార్. లేస్తావా లేవా? రాజుగారు సార్ మన స్టేషన్ లో ఎవడో దొంగ పడ్డాడు రాజుగారు. అవునా సార్? రేయ్ నేను నీ పెళ్ళాన్ని రా. నా పెళ్ళం లాగా ఏం మిమిక్రీ చేస్తున్నావురా నువ్వు? మిమిక్రీ కాదురా, నేను నీ పెళ్ళాన్ని. నువ్వు నా పెళ్ళమేంట? అమ్మో మీ టార్గెట్ నేనే, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు లైట్ వేయండి. రాజుగారు ఈ సిచ్యుయేషన్ చూసిన తర్వాత ఏమనిపించింది? వెలుగులో ఉన్న పిల్లి చీకట్లో పులవుతుందని తెలిసింది సార్. నాకు తెలియక అడుగుతాను, మీ భార్య లైట్ తీసేసి కొట్టారు ఎందుకు సార్? ధైర్యం ఉన్న మగాడు పెళ్ళాన్ని చొక్కా తీసి కొడతాడు. నాలాగా ధైర్యం లేని మొగుడు ఇలాగ లైట్ తీసే కొడతాడు రాజుగారు. సార్